సూట్లో కూర్చొని ఏం చేస్తాం? సరదాగా అలా వెళ్ళొద్దాం గ్రాని. మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే వెంటనే రిటర్న్ అవుదాం. సర్లే కన్నా, వీడికి ఎంత ఆరాటం పెరిగిపోయింది. అదే గిల్లి ఉంటుంది, వీడు తలాడించుంటాడు. రాత్రి ఇదేనేమో వీడి చెవిలో ఊదిన ప్రాజెక్టు పని. చూడు స్వర్ణ, మరీ మొహం వచ్చినట్టు పరుగులు తీస్తూ చూడటానికి ఎగబడిపోకు. కాస్త డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయి. అలాగే అమ్మమ్మ గారు. సీత, కాస్త నీ చెల్లెల్లో కంట కనిపెడుతూ ఉండు. నా కంట పడనివ్వకు. ఆ తర్వాత అన్నానని బాధపడకు. సీత పద. అబ్బా గ్రాని, అయ్యో, సాకేత్ సాకేత్, అబ్బా కన్నా. గ్రాని ఏమైంది గ్రాని? అయ్యో గ్రాని ఏమోరా, విపరీతమైన నొప్పిరా. సడన్ గా తల బద్దలైపోతుంది, నరాలు చిట్లిపోతున్నాయి. అయ్యో అమ్మా. ఓ మై గాడ్, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తలనొప్పిగా హాస్పిటల్ దాకేందుకు? అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో. పోనీ మెడికల్ అసిస్టెంట్ పిలిపించనా? అవసరం లేదులేరా. పెయిన్ బాంబు రాసుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే. అమ్మ భక్తి శబరి, సైట్ సీయింగ్ కి వెళ్ళడం ఇష్టం లేక తలనొప్పి తెప్పించావా? అమ్మా, అసలు మేము వచ్చిన దగ్గర నుంచి ఏదో వంక తీసి అక్కసు వెళ్ళ తీసుకుంటున్నాం. సరదాగా వెళ్దాం అనుకుంటే సమయం చూసి ఇలా తిరకస్ పెడతావా? అయ్యయ్యో. సీత, ప్రోగ్రామ్ క్యాన్సిల్. రేపు చూద్దాంలే. అయ్యో కన్నా, మీరు మార్కోవటం ఎందుకు? వెళ్ళండి. అయ్యయ్యో. దొరికావమ్మమ్మా. నిన్నిలా వదిలి ఎలా వెళ్తాం గ్రాని? బావా, తలనొప్పే కదా. ఆ అమ్మమ్మ గారి దగ్గర నేను ఉంటానులే, మీరు వెళ్ళరండి. ఛాన్స్ బాగానే తీసుకున్నావే. ఏం గ్రాని, వెళ్ళమంటావా? అబ్బా సరేరా, వెళ్ళండి. జాగ్రత్తగానా. సీత పద. వస్తాం గ్రాని. మంచిది కన్నా. రా సీత. అయ్యయ్యో అయ్యో. ఇక చూడు, నీతో చెడుగుడే మంగమ్మా. అమ్మమ్మ గారు కాసేపటి రండి, పడుకుందరు గాని. తల పగిలిపోతుంది. రండి, పెయిన్ బాంబ్ రాస్తాను. అయ్యో అయ్యో. అమ్మమ్మ గారు బాంబ్ తీసుకొస్తాను. అలాగేనమ్మా.
నా ప్లాన్ అంతా చెడగొట్టావు కదే. అమ్మా, అయ్యయ్యో. అమ్మమ్మ గారు బాగా నొప్పిగా ఉందా? ఉందే. రాయ్ ఆ, ఆ. రాయ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అయ్యో. 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 అమ్మా. చెప్తా నీ సంగతి. తలకరి మట్టి కళ్ళలో వస్తావేంటి? అబ్బా. అబ్బా. అయ్యో. ఇదేంటి కళ్ళలో వస్తావేంటి? అమ్మో, తలకరి మట్టి కళ్ళలో రాస్తుంది. అయ్యో. అయ్యో, కళ్ళలో రాసేస్తావేంటి? అయ్యో, నీకు అసలు బుద్ధుందా? అమ్మో, కళ్ళలో రాసేసింది. అయ్యో, మంటపుడి చచ్చిపోతున్నానే. అబ్బబ్బబ్బబ్బబ్బా. అయ్యో. ఫోన్ చేయి. ఫోన్ కలుపు. అయ్యో, ఏది? నా కళ్ళ చూడేది. కళ్ళ చూడ ఎక్కడుంది? కళ్ళ చూడేది. అమ్మా, మొదటి శబ్దానా? నా కళ్ళ చూడేది. కళ్ళ చూడు. అబ్బా. నాకేం తెలుసు అమ్మమ్మ గారు? ఎక్కడ పెట్టారా అమ్మమ్మ గారు? ఇక్కడే దేవుడి పక్కన పెట్టే చూడు. ఇక్కడే దేవుడి పక్కన పెట్టే చూడు. అబ్బా. అయ్యో. అమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అయ్యో. అమ్మమ్మా, కళ్ళు మండిపోతున్నాయి. ఇక్కడెక్కడ లేదమ్మమ్మ గారు. అబ్బబ్బా, అక్కడే పెట్టాను, వెతికి చావు. అబ్బా. అయ్యో. అబ్బబ్బబ్బబ్బా. అయ్యో. మండిపోతున్నాయి కళ్ళు. అయ్యో. అయ్యయ్యో, లేవకండి అమ్మమ్మ గారు. అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. పడుకోండి. అయ్యో. నాకు కళ్ళజోడు లేకపోతే నమ్మలు కనిపించావు. ఏది? కనిపించవట్లేదే. ఇదిగో చెయ్యి. అబ్బో. అమ్మమ్మమ్మ. అయ్యో. అబ్బబ్బబ్బబ్బ, ఎంత పని చేసావే. ఫోన్ చెయ్యి. ఫోన్ కలుపు. అబ్బా. కవరేజ్ ఏరియాలో లేదని వస్తుంది అమ్మమ్మ గారు. కావాలంటే మీరే మాట్లాడుకోండి. సరదాగా వెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకే శబరి? అవుట్ ఆఫ్ కవరేజ్ అంట. ల్యాండ్ లైన్ చెయ్యి. అలాగే. అబ్బబ్బబ్బబ్బా. అబ్బా. బాగైంది. అబ్బో. అయ్యో. నీ పని చెప్తా. ఇదిగోండి అమ్మమ్మ గారు. నంబర్ కలుపు. ఈ ఫోన్ పనిచేయటం లేదు. సరిగా ఫోన్ కలిపివ్వవే. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమిటో. అబ్బా, ఒకసారి ఫోన్ కలిపివ్వవే సరిగా. ఇదిగోండి మాట్లాడండి. డ్రైవర్, ఏమైంది? తెలియదు సార్, చూడాలి. ఆశ, దోశ, అప్పడం, వడ. ఫోన్ ఏమో పనిచేయటం లేదు. అది నా మనవణ్ణి ఏం చేస్తుందో. అమ్మో. బా
సీత గారు, గణేష, నా అప్లికేషన్ శాంక్షన్ చేసావా? థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీత గారు, మీరేంటి ఇక్కడ? హలో రఘురామ్, నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ ఇదేం ట్విస్ట్ స్వామి? నేను ప్రోగ్రామ్ కోసం వచ్చాను, మీరు? మా ఫార్మా ల్యాబ్ విషయంలో హెల్త్ మినిస్టర్తో కాన్ఫరెన్స్ ఉంటే వచ్చాం. మరి ప్రోగ్రామ్ గురించి చెప్పలేదా? చెప్పాను, కానీ అది చాలా ఇంపార్టెంట్. అవాయిడ్ చేయడానికి కుదరదు. ప్రొఫెషన్ కన్నా పర్సనల్ లైఫ్ ముఖ్యం కదా. ఎందుక ప్రొఫెషన్ కన్నా పర్సనల్ లైఫ్ ముఖ్యం అన్నారు? అలాగా సైట్ సీయింగ్కి వచ్చారా? అవును రఘురామ్, రిటర్న్ అవుతుంటే కార్ ట్రబుల్ ఇచ్చింది. కార్ ట్రబుల్ ఇవ్వడం ఓ లక్కే. లక్క? మరి లేకపోతే ఇలా కలిసేవాళ్ళం కాదు కదా. యూఆర్ వెరీ లక్కీ. దేనికి? కార్ కండిషన్లో ఉంటే ఆటో సవారీ మిస్ అయ్యేవారు కదా. ఆటో సవారీ ఏంటి? సాకేత్ గారు, ఎప్పుడు కార్లోనే కదా తిరిగేది. ఇప్పుడు చక్కగా ఆటోలో వెళ్ళొచ్చు. ఏంటి, ఆటోలోనా? అలా అనకండి బ్రదర్, ఆటోలో జర్నీ చాలా సరదాగా ఉంటుంది. నో, కాల్ ట్యాక్సీలో వెళ్దాం. రఘురామ్ మాట వినకపోతే థ్రిల్ మిస్ అవుతారు. ఒక్కసారి ట్రై చేయండి, కార్ మానేసి ఆటోనే ప్రిఫర్ చేస్తారు. ప్లీజ్ బ్రదర్, ఒక్కసారి, ఒకే ఒక్కసారి ట్రై చేయండి బ్రదర్. హలో ఆటో, అడ్రస్ చెప్పండి. హైరైజ్ హోటల్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. సీతా ఎక్కు. నేను ఇస్తానులే బ్రదర్. లోపలికి వెళ్దాం పద బ్రదర్. పర్వాలేదు, నాకు కాస్త పనుంది. నిజంగా నువ్వు అన్నట్టు ఆటో జర్నీ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. పద సీత. ఎంత దగ్గర అంతులేని దూరం, ఇంతకాలము దారి లేని దూరం, జంట మధ్య చేరి వేరు చేసే దారే నాదే నాదే. హో స్నేహమంటూ లేని ఒంటరైన దూరం, చుట్టమంటూ లేని మంటతోని దూరం, బంధనాలు తెంచుతూ రాభనేగా మురిసే ఎడబాటులోని చేదు తింటూ దూరం ఎదుగుతున్నా చీకటింత దూరం వెలుగుతున్నా.
గ్రానీ, ఈసారి సీతతో కలిసి సైట్ సీయింగ్ వెళ్ళడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎంతో సరదాగా సంతోషంగా గడిచింది. మీకు సరదాగానే సంతోషంగానే ఉంటుందిరా. నేనే ఇక్కడ నరకం అనుభవించాను. ఏంటి గ్రానీ, ఏమైంది? ఏమైందంటే కాస్త తలనొప్పిగా ఉందని నేను రాలేనంటే ఈ నిప్పుల కుంపటిని నా నెత్తిని పెట్టెళ్ళారు. అది నా తలకాయ వేపుకు తినేసిందిరా. పెయిన్ బాంబ్ రాయమంటే కళ్ళలో పెట్టేసింది. కళ్ళ చూడి బాబాయ్ అంటే దాచేసి దొరకలేదంది. ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కోవి అంటే నంబర్ కలవట్లేదు అని టెన్షన్ పెట్టింది. మంచం దిగనివ్వదు, మాట విందు. ఇంకొక 5 నిమిషాల్లో మీరు రాకపోతే నా తల 1000 ముక్కలైపోయి ఉండేది. స్వర్ణ, ఎందుకలా చేసావు? నువ్వేగా నేనుంటాలే అని గ్రానీ దగ్గరుంది. గ్రానీని జాగ్రత్తగా చూసుకుంటావు అనుకుంటే ఇలాగైనా ప్రవర్తించేది? అది కాదు బావా. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వెంత టార్చర్ పెట్టుండకపోతే గ్రానీ అలా మాట్లాడుతుంది? మంచి మర్యాద లేకుండా ప్రవర్తించడం పద్ధతి కాదు. ఇంకోసారి గ్రానీ విషయంలో ఇలా ప్రవర్తిస్తే క్షమించేది లేదు. సారీ గ్రానీ, ఇంకెప్పుడు నిన్ను వదిలి ఇలా బయటికి వెళ్ళను, ఓకేనా? చెప్పమ్మా. ఏమ్మా, ఎలా ఉన్నారు? ఆ, బాగానే ఉన్నావు. స్వర్ణ తిన్నగా ఉంటుందా, ఏమైనా పిచ్చి వేషాలు వేస్తోందా? దాన్ని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలాగేమ్మా. సీత, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. సావిత్రి అంటే అన్నానని మంగమ్మ నోరు పెద్దది అని తెగ నీలుక్కుంటారు. నీకెన్నిసార్లు చెప్పాను? పిల్లల్ని కనగానే సరిపోదు, పద్ధతిగా పెంచి మంచి తల్లి అనిపించుకోవాలని. స్వర్ణ గురించి నీకు తెలుసుగా. తెలిసి తెలిసి సీత వెంట ఎలా పంపించావు? పెద్ద చిన్న మంచి మర్యాద ఏమీ లేవా దీనికి? సాకేత్ సీత కాసేపు బయటకు వెళుతుంటే దీన్ని వెళ్ళనివ్వలేదని ఆ కుళ్ళు కడుపులో పెట్టుకుని నన్ను నానా హింసలు పెట్టింది. గడక్కరలా పెరిగిందే గాని బుద్ధి జ్ఞానం పెరగలేదు. ఇంటికొచ్చాక మనుషులు బట్టి నడుచుకోవటం నేర్పు. సీత నచ్చింది కదా అని పిచ్చి సంతనంతా నేను భరించలేను. మనుషులుగా మారకపోతే రాకపోకలు లేకుండా పోతాయి.